ప్రపంచానికే తాను అగ్రరాజ్యమన్న బలుపు, ఎవ్వరినేం చేసినా తమకు అమెరికా సపోర్ట్ చేస్తోందన్న ధీమా, పొరుగు దేశాల భూభాగాలను లాగేసుకుందామన్న శాడిజం ఒకరిది, తాము ఇండియాను కెలక్కుంటే తమను ఆ దేశం బతకనివ్వదని ఇంకొకరి థియరీ. మొత్తంగా వెరసి ప్రపంచమంతా ఇప్పుడు కల్లోలం రాజ్యమేల్తోంది. అమెరికా రాజేసిన మంటలు, ఇజ్రాయెల్ పేర్చిన చితికి దేశాలకు దేశాలు ఆహుతవుతున్నాయి. తనను దెబ్బకొట్టాలని చూసిన రష్యాను ఎలాగైనా కట్టడి చెయ్యాలని యుక్రెయిన్ పంతం. ఇండియా జోలికొస్తే చీల్చి చెండాడతానంటూ సాగించిన ఆపరేషన్ సింధూర్ వెరసి ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకరిది తిండిగోస, మరొకరిది ఒళ్ళు కొవ్వెక్కిన భాష, ఆధిపత్యం కోసం తపన ఇంకొకరిది. వెరసి దేశాల ప్రతిఘటన, సమాజాల్లో అసమానతలు అంతర్జాతీయ అరాచక కేంద్రాలుగా మారుతున్నాయి. అగ్రరాజ్యం తాను గెలిచే ఆటలే ఆడుతానంటోంది. సొంతంగా బతుకుతున్న దేశాల పొట్ట కొట్టాలని చూస్తోంది. పేద దేశాల ఆకలిని, ఆత్మగౌరవాన్ని బలిచేస్తోంది. సూటిగా స్పష్టంగా చెప్పాలంటే మొన్న అమెరికా, నిన్న రష్యా, నేడు ఇజ్రాయెల్. ఎవరి యుద్ధమైనా బాధితులు మాత్రం ముమ్మాటికి సామాన్యుడే. శాంతి వాళ్లకు ఆప్షన్, కానీ పేద దేశాలకు అది లగ్జరీలా మారిపోతోంది. చేతగానితనమైపోతోంది. తమకు నచ్చిందే నియమం, తాము చెప్పిందే విధానం, లేదంటే ఆంక్షలు, నిషేధాజ్ఞలు. ఇది బడా దేశాల దుర్నీతి. ప్రపంచం మరింత విభజించబడుతూ అనిశ్చితి రాజ్యమేలుతుంటే, విలువలు దిగజారిపోతున్న వేళ రష్యాపై యుక్రెయిన్ స్పైడర్ వెబ్, ఇండియా సాగించిన ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంపై ఇరాన్ క్షిపణి దాడులు మొత్తంగా గేమ్ ఎటు నుంచి ఎటువైపుకైనా మార్చేస్తాయన్న భావనను కలిగిస్తున్నాయి. ఏదైనా కొన్నిసార్లు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అంతకు ముందు జరిగిన ఘట్టాలను పోల్చి చూస్తాం. ఎప్పుడూ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. చరిత్రదే ఉంది, చింపేస్తే పోలా అని అనుకున్నప్పటికీ చరిత్ర మనల్ని వర్తమానంలో పరుగులు పెట్టిస్తుంది. 3 ఏళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం టామ్ అండ్ జెర్రీ ఆటకు ఏమాత్రం తీసిపోదు. టామ్ అండ్ జెర్రీలో టామ్ జెర్రీని ఓడించడానికి ఎంత ప్రయత్నం చేసినా సఫలం కాదు. అదే విషయం తాజాగా రుజువవుతోంది. మనిషికి ఇన్నర్ బలం ఎప్పుడూ కూడా 1000 ఏనుగుల బలాన్నిస్తుంది. నాయకత్వం అలాంటి ధీమాను తీసుకెళ్తోంది. సంక్షోభాలు, కల్లోలాలు, సవాళ్లు ఉంటానే ఉంటాయి. కానీ పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఫలితం ఎలా ఉంటుందన్నది అస్సలంటే అస్సలే ఊహించలేం. తాజాగా యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపరేషన్ సింధూర్తో పోల్చడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. యుక్రెయిన్ నిర్వహించిన దాడులు ఆపరేషన్ స్పైడర్, ఆపరేషన్ సింధూర్కు ఏమాత్రం తీసిపోనట్టుగా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేసి ఆ దేశాన్ని కోలుకోనీయకుండా చేస్తే, యుక్రెయిన్ రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోకి వెళ్లి దాడులు చేసి ఆ దేశాన్ని కంగారు పెట్టించింది. ప్రపంచ సూపర్ పవర్ ఒక్కసారిగా బేర్మంది. సినిమా నటుడు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఇన్నాళ్లు కోడై కూసిన జనం ఇప్పుడు వామ్మో వీడు సామాన్యుడు కాడంటూ ఆకాశానికి ఎత్తుతోంది. అటు ఆపరేషన్ సింధూర్, ఇటు ఆపరేషన్ స్పైడర్ వెబ్ రెండూ ప్రపంచానికి కొత్త యుద్ధ రీతిని, నీతిని పరిచయం చేస్తుంటే, తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ భూభాగాల్లోకి వెళ్లి చేస్తున్న దాడులు వచ్చే రోజులో ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తాయో ఊహించడానికి కష్టంగా ఉంది. లొంగిపోవాలంటూ ఇజ్రాయెల్, ఇరాన్కు చేస్తున్న హెచ్చరికలు అరబ్ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇవాళ ఇరాన్ వంతు, రేపు అంటూ భీతిల్లిపోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నంగనాచి పాత్ర మనకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. 3 యుద్ధాల్లోనూ అమెరికా ఉందంటే ఉంది, లేదంటే లేదు. కానీ 3 చోట్ల జరిగే ఘర్షణతో తాను ఎలాంటి బెనిఫిట్ పొందొచ్చా అని మాత్రం అగ్రరాజ్యం లెక్కలేసుకుంటూ నీచ నికృష్ట వేషాలు తెగవేస్తోంది. యురేషియా భూభాగంలో విస్తరించి ఉన్న రష్యా పొడవైన సరిహద్దు నిజంగా అసాధారణమైన వ్యవహారం జరగడాన్ని ఆపలేకపోయింది. జూన్ 1న రష్యా వైమానిక స్థావరాలపై యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఇది సాహసోపేతమైన చర్య. ఈ దాడికి అమెరికా బాధ్యత వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సూచించినా అది జరగలేదు. రష్యా భూభాగం మధ్యలో యుక్రెయిన్ దాడి, అందులో విజయం ఘర్షణ తీవ్రతరం చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ప్రతిస్పందించడానికి ఉన్న ఆయుధ వ్యవస్థల మధ్య అసమర్థతను ప్రపంచానికి మరో దృక్కోణంలో చూపిస్తోంది. ఆయుధాలు ఉండటం కాదు, బలగాల మోహరింపులు కాదు, స్మార్ట్ ఆపరేషన్ కూడా యుద్ధంలో గెలుపోటములను ప్రభావం చేస్తోందని రుజువు చేసింది. ఆధునిక యుద్ధంలో ఇదో కీలక సంకేతం. ఆధునిక ఆయుధాలకు కొత్త వ్యూహాలు, కొత్త సిద్ధాంతం అవసరమని రుజువు చేసిన ఘటన ఇది. యుక్రెయిన్ ముందుచూపు, విజయం ఆధునిక యుద్ధ పరిణామంలో ఒక స్పష్టమైన మార్గదర్శిని ప్రపంచానికి పరిచయం చేసింది. యుద్ధం, ఘర్షణల్లో చౌకైన డ్రోన్ టెక్నాలజీ,
తెలివైన ఒక సాధనంగా మారింది. రష్యాను కొట్టాలని లక్ష్యం పెట్టుకున్న యుక్రెయిన్ సమయం కోసం వేచి చూసింది. ఓవైపు అమెరికా నుంచి ప్రెషర్, మరోవైపు రష్యా నుంచి టెర్రర్. రెండింటి నడుమ తనను తాను యుద్ధం కొనసాగించేందుకు, రష్యాను దెబ్బకొట్టేందుకు ఆప్షన్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టుకుంది. ఆపరేషన్ కొత్త నమూనా ఏకం చేస్తుంది. వ్యూహాత్మక పరిధి వికేంద్రీకరణగా ఈ ఆపరేషన్ చూడాలి. కొంతమంది యుక్రెయిన్ రష్యాపై చేసిన దాడులను పర్ల్ హార్బర్ తో పోల్చుతున్నారు. వాస్తవానికి దీనికి దానికి అస్సలు కంపారిజన్ ఎంత మాత్రం లేదు. పర్ల్ హార్బర్ ఘటన యుద్ధానికి ఆరంభం, కానీ ఇది ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధంలో ఒక భాగం. ఇన్నాళ్లు తాను కోల్పోయిన దానికి ప్రతీకారం. 3 ఏళ్ల క్రితం రష్యా దురాక్రమణ ద్వారా జరుగుతున్న యుద్ధం, కానీ రెండు దేశాల మధ్య యుద్ధం అస్సలు మ్యాచ్ కానే కాదు. రష్యాపై యుక్రెయిన్ పోరాటం చేయదగిన దేశం ఎంత మాత్రం కాదు. కంపారిజన్ చేయడం కూడా దుర్మార్గం. అణు సూపర్ పవర్ భూభాగంలోకి వెళ్లి అంత పర్ఫెక్ట్ గా దాడి చేయడం ఊహకే అందదు. ఇలాంటివి మూవీస్ లో చూడడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ యుక్రెయిన్ రష్యాను దొంగదెబ్బతీసింది. భారీ యుద్ధ విమానాల ఫ్లీట్ ను ధ్వంసం చేసింది. 2 రష్యా వైమానిక స్థావరాలను ధ్వంసం చేసేసింది. రష్యాపై 3 ఏళ్లుగా పోరాడుతున్న ఒక చిన్న దేశం సాధించిన గొప్ప విజయమిది. ఇప్పటికే యుక్రెయిన్ భారీగా దెబ్బతింది. రష్యా ముట్టడిలో అయోమయ స్థితికి చేరుకుంది. కానీ యుక్రెయిన్ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్పైడర్ వెబ్ కోడ్ నేమున్న ఆపరేషన్ను చేసిన తీరు అసమాన యుద్ధంలో మాస్టర్ స్ట్రోక్. మొత్తం యుద్ధంలో వినాశకరమైన అంశం ఏంటంటే యుక్రెయిన్ డ్రోన్లు రష్యా వ్యూహాత్మక బాంబర్లను పెద్ద సంఖ్యలో నిర్వీర్యం చేసేశాయి. ఇంతటి విధ్వంసాన్ని రష్యా చరిత్రలో తొలిసారి చూసిందని మాత్రం చెప్పాల్సుంటుంది. Tu-95, Tu-22 విమానాలు క్రూయిజ్ క్షిపణులను అలాగే అణుబాంబులతోనూ దాడి చేయగలవు. అవి రష్యా వైమానిక శక్తికి చిహ్నాలు మాత్రమే కాదు, శత్రువులను చీల్చి చెండాడే సాధనాలు. టర్కీ ఇస్తాంబుల్లో కీలకమైన కాల్పుల విరమణ చర్చలకు ముందు యుక్రెయిన్ లక్ష్యం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసింది. స్పష్టమైన సందేశాన్ని యుక్రెయిన్ అటు రష్యా, ఇటు అమెరికా, యూరప్ దేశాలకు పంపించింది. యుద్ధం ఎవరైనా చేస్తారు, అందులో ఎవరైనా గెలుస్తారు, ఎలాగైనా గెలుస్తారు. లక్ష్యం మాత్రం నిర్దేశించుకుంటే ఆ యుద్ధంలో గెలుపు సాధ్యమే. తమ భూభాగంలో దాడులు ఆపకుంటే రష్యాను వదిలిపెట్టబోమన్న సంకేతాన్ని యుక్రెయిన్ ఇచ్చింది. రష్యా కంట్రోల్ చేస్తున్న భూభాగంలో యుక్రెయిన్ దాడులకు మద్దతు లభిస్తోందంటే అది ఆ ప్రాంతంలో మారుతున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్ గా చూడాల్సింటుంది. ఇన్నాళ్లు ఇండియా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంతో తలనొప్పులు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుంటే అమెరికాతో సహా అగ్రరాజ్యాలన్నీ చోద్యం చూశాయి. ఇండియాకు మద్దతివ్వాల్సింది పోయి పాకిస్తాన్ పాట పాడాయి. ఇప్పుడు యుక్రెయిన్ రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోకి వెళ్లి ఆయుధ సంపత్తిపై దాడి చేయడం ద్వారా వచ్చే రోజుల్లో ఎవరు ఎవరి వాళ్లన్నది తెలుసుకోవడం చాలా చాలా కష్టమన్న సంకేతాలను ఇచ్చింది. రేపు అమెరికా దుర్నీతిపై ఎవరైనా పోరాటం చేస్తే అక్కడి ప్రజలు మద్దతివ్వకుండా ఉండరన్న సందేశాన్నిచ్చింది. వలసదారులను తరిమేస్తానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్న ట్రంప్కు లాస్ ఏంజల్స్లో ఏం జరిగిందో మనం చూశాం. ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఖచ్చితంగా భారతదేశం పాకిస్తాన్పై జరిపిన దాడుల తరహా అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఎంతవరకు దాడి చేయాలి, ఎలా చేయాలి, ఎలా విధ్వంసం రచన చేయాలన్న సిద్ధాంతాన్ని ప్రతిధ్వనిస్తుంది. అణు నీడలతో ప్రపంచాన్ని బెదిరిస్తున్న పాకిస్తాన్ పీచ మణచడం కోసం ఇండియా విసిరిన అస్త్రం ఆపరేషన్ సింధూర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని అనేక ప్రదేశాల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక దాడుల సమయంలో భారతదేశం వ్యవహరించినట్టుగానే యుక్రెయిన్ డ్రోన్ దాడులు ఒక లక్ష్యం దిశగా సాగాయి. అవి పౌరులను లక్ష్యంగా చేసుకోలేదు, కానీ విధ్వంసం మాత్రం ఓ రేంజ్లో జరిగింది. యుక్రెయిన్ సరిహద్దుల్లో మొదట ట్యాంకులు దూసుకెళ్లినప్పటి నుండి మాస్కో ఇప్పుడు దానికి దూరంగా ఉన్న ఒక సత్యాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. సాంకేతికంగా వస్తున్న అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ శత్రువు బలమైనవాడైనా దెబ్బకొట్టాలంటే అందుకు వేచి చూసే లక్షణం. ఇవన్నీ ఆధునిక యుద్ధంలో కీలకంగా మారాయి. రష్యా అణు ప్రణాళికలు చెక్కు చెదరకుండా ఉన్నా ఆధిపత్య ప్రశ్నార్థకమైందన్నది మాత్రం ముమ్మాటికి నిజం. వెపన్స్ తో మాత్రమే యుద్ధం గెలవలేమని తాజా ఉదంతం నిదర్శనం. ప్రత్యర్థిని గెలవాలంటే మైండ్ సెట్ ముఖ్యమని ఈ 2 అంశాలు రుజువు చేస్తున్నాయి. రష్యాలో భావోద్వేగాలు ప్రబలి అల్లకల్లోలంగా పరిస్థితులు మారతాయని యూరోపియన్ దేశాలు ఆబగా చూస్తున్నాయి. కానీ రష్యా ప్రతీకారం ఎప్పుడు జరుగుతుందో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ఇప్పటికే యుక్రెయిన్ భూభాగాల్లో రష్యా మెరుపుదాడులు కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారుతున్నాయనడంలో సందేహం లేదు. రోజులు గడిచే కొద్దీ దౌత్యపరమైన ముసుగు సన్నగిల్లుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాలు, అస్పష్టమైన కాల్పుల విరమణ ప్రతిపాదనలు రష్యాకు మాత్రమే బెనిఫిట్ కలిగించవు. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో ఉన్న సినారియో ఇప్పుడు లేదని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఇది యుక్రెయిన్ కు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం మొత్తానికి ఇవి పాఠాలు. ఈ యుద్ధంలో విజయం రష్యా వైపు ఉంటుందని టేక్ ఫర్ గ్రాంటెడ్ గా చెప్పలేం. ఇలా చెప్పడం అంటే ప్రపంచాన్ని మోసం చేయడమే. ఆపరేషన్ స్పైడర్ వెబ్
వ్యూహాత్మక విజయం. గెలుపోటముల మాట పక్కన పెడితే యుద్ధంలో గెలుపోటములను మార్చేయొచ్చన్న భావనను కలిగించిన నిజమని మాత్రం ముమ్మాటికి చెప్పాల్సుంటుంది. యూరప్ దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు, యుక్రెయిన్కు సైనిక సహాయం గురించి చర్చించినప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెనేట్ చట్టం ముందు సంకోచించాడు. యుక్రెయిన్ సాహసోపేతమైన ప్రదర్శన అత్యంత ఒప్పించే వాదనకు అంతిమంగా మద్దతు లభించింది. ట్రంప్ బుర్రపెట్టి ఆలోచిస్తే పుతిన్ను నిజంగా కాల్పుల విరమణకు ఒత్తిడే తేవచ్చు. కానీ యూరప్ దేశాలు ఈ ముఖ్యమైన క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైతే యుక్రెయిన్ దూకుడు చేతగానితనంగానూ మారచ్చు. విచ్ఛిన్నమైన పొత్తులు, ఎటు చూసినా ఏదో గందరగోళం నడుమ యుక్రెయిన్ అద్భుతమైన డ్రోన్ దాడి నిజంగా అద్భుతం. సంకల్పం ఎలా ఉంటుందో యుక్రెయిన్ చూపించింది. గెలుపోటములు పక్కన పెడితే శత్రువును కొట్టాలనుకుంది, కొట్టి చూపించింది. ఆపరేషన్ స్పైడర్ ఎక్కడా కనిపించదు. కానీ చారిత్రక అనుభవం ఒక ప్రాంతంలో రెండు పొరుగు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎటు నుంచి ఎటువైపుకు తీసుకెళ్తుందో చెప్పలేని పరిస్థితి. భారతదేశానికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇండియా విషయంలో కూడా ఇలాంటి అంశాలు కనిపిస్తున్నాయి. పొరుగు దేశంలో చేసిన దాడి ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుంది. అక్కడి ప్రజలపైన, వ్యవస్థలపైన దాడి చేయకుండా టార్గెట్ మాత్రమే రీచ్ అయ్యేలా వ్యవహరించడం, సామర్థ్యం శాశ్వత శాంతిని తేగలదన్న విశ్వాసం 30 ఏళ్ల యుద్ధంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన 17వ శతాబ్దపు చరిత్రకారుడు గ్రిమ్మెల్ షాసేన్ ది అడ్వెంచర్స్ ఆఫ్ సింప్లిసిసిమస్ ఇక్కడ ఎంతగానో మ్యాచ్ అవుతుంది. ఇతర వ్యక్తుల నాశనం, నష్టం ద్వారా సాధించకపోతే వీరోచితమైన వారి చర్యలను ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది. వీరులు గొప్ప కార్యాలను గుర్తుంచుకుంటుంది. కానీ అవి వినాశనంతో జరగకుండా ఉండి ఉంటేనే. జూన్ 1న యుక్రెయిన్ చేసిన సాహసోపేతమైన డ్రోన్ దాడులు మనకు ప్రేరణ. సేమ్ టు సేమ్ ఇండియా సైతం పాకిస్తాన్ విషయంలో అదే విధంగా దాడులు చేసింది. ఇండియాను దెబ్బకొట్టాలని చూస్తున్న పాకిస్తానీ మైండ్ సెట్ పై ముప్పేట దాడి చేసింది. తీవ్రవాదం దేశ మనుగడకు ఆలంపనగా చేసుకుని రెచ్చిపోతున్న పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించింది. భావోద్వేగం దురాక్రమణదారునికి వ్యూహాత్మక భూకంపాన్ని గుర్తు చేస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నవారు కూడా తిరిగి పుంజుకుంటారంటుంది. మారుతున్న యుద్ధ నియమాలతో ఈసారి ఇండియా పాకిస్తాన్కు ఆపరేషన్ వెబ్ స్పైడర్, ఆపరేషన్ సింధూర్ రెండింటినీ కలిపి ఆధునిక డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి రక్షణ వ్యవస్థలతో ఆ దేశానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇరాన్ విషయంలో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, పాకిస్తాన్తో చేతులు కలిపి జరపబోతున్న క్రీడ వచ్చే రోజుల్లో ఫలితం ఎలా ఉండబోతుందన్నది చూడాలి. ఒక దేశాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఏ విధంగా డీల్ చేస్తున్నాయో చెప్పుకోవడానికి కూడా కష్టంగా ఉంది. ఒక దేశం తనకు ఏది అవసరమో అది చేస్తుంది. నాడు రష్యా యుక్రెయిన్ పై దాడి చేయడానికి ప్రధాన కారణం యుక్రెయిన్ నాటోలో చేరతానడం. నాటోలో ఉక్రెయిన్ చేరితే అది తమ ప్రాంత భద్రతకు ప్రమాదమని నాడు పుతిన్ చెప్పాడు. అంటే యుక్రెయిన్ భూభాగంలో మోహరించే అత్యాధునిక ఆయుధాలు, అణు ఆయుధాలు రష్యాను భయపెట్టేందుకు, దాడులు చేసేందుకు వినియోగిస్తారని నాడు రష్యా చెప్పేది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధాలతో తమకు ముప్పు ఏర్పడుతుందని, ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ భూభాగాన్ని ఆ దేశం నాశనం చేస్తోందని నెతన్యాహు నమ్మబలుకుతున్నాడు. అందుకే తాను ఇజ్రాయెల్ అణ్వస్త్రాలను నేలమట్టం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అయితే మొత్తం వ్యవహారంలో ఇరాన్ నాటి ఇరాక్ కాదని గుర్తుంచుకోవాలి. పైకి నేరుగా ఇరాన్కు సహకరించకపోయినా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ దూకుడును యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మొన్న ఇరాక్, నేడు ఇరాన్, రేపు ఎవరి వంతో అన్న టెన్షన్ కూడా ఆయా దేశాల్లో ఉంటుంది. అందుకే ఈ యుద్ధం ఎటు నుంచి ఎటువైపుకు టర్న్ అవుతుందో ఊహించలేం. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ పై అణుదాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పై అణుబాంబులు వేస్తోందని ఆ దేశ ముఖ్య జనరల్ వ్యాఖ్యానిస్తే, తాజాగా పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ అమెరికా వెళ్లి ట్రంప్తో భేటీ కావడం మొత్తం వ్యవహారాన్ని, యుద్ధ రీతిని, నీతిని మార్చేస్తున్నాయి. ఇరాన్కు సాయం చేయాల్సిన పాకిస్తాన్ ఇప్పుడు తమ భూభాగం నుంచి తోటి ముస్లిం దేశాన్ని దెబ్బకొట్టే అమెరికా వ్యూహంలో పావుగా మారబోతోందన్న సంకేతాలు మాత్రం ఇప్పటికే వచ్చేశాయి. మొన్నటి వరకు భాయి భాయి అన్న పాకిస్తాన్ పాలకులు రేపు ఇరాన్ లీడర్షిప్కు అందుబాటులోకి కూడా వెళ్లరన్నది మాత్రం 100% నిజం.